హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద వీడియో. సో ఇప్పుడు వచ్చేసి పిఎస్డబ్ల్యూ అనమాట. సో యూకేలో పిఎస్డబ్ల్యూ గురించి అప్డేటెడ్ టాపిక్స్ అయితే వస్తున్నాయి మనకి. సో ఇప్పటివరకు ఏంటంటే పిఎస్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ అనమాట. సో ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో యూకేలో ఏ కోర్స్ అయినా కూడా కంప్లీట్ చేస్తే వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పోస్ట్ స్టడీ వర్క్ అనమాట. సో పోస్ట్ స్టడీ వర్క్ ఏంటంటే యూకేలో ఉండి 2 years మనకి టైం ఇస్తారు. సో జాబ్ సెర్చ్ చేసుకోండి, జాబ్ వస్తే మన తర్వాత మనం కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో పిఎస్డబ్ల్యూ దాన్ని గ్రాడ్యుయేట్ వీసా అంటారు. సో ఈ టైంలో మనకి 2 visas అయితే ఉంటాయి, స్టూడెంట్ వీసా ఒకటి అండ్ గ్రాడ్యుయేట్ వీసా అనమాట. సో స్టూడెంట్ వీసా ఏంటంటే మనకి కోర్స్ అవుతున్న టైంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతా స్టూడెంట్ వీసా అవుతుంది. వన్స్ పిఎస్డబ్ల్యూ వచ్చాక మనకి గ్రాడ్యుయేట్ వీసా అనేది కూడా వస్తుంది అనమాట. సో ఈ పిఎస్డబ్ల్యూ అప్లై చేయడానికి మెయిన్గా క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక యూకే యూనివర్సిటీలో చదివి ఉండాలి అండ్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయిపోయి ఉండాలి. అండ్ వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి మెయిల్ అనేది కాలేజ్ నుంచి వస్తుంది. యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పిఎస్డబ్ల్యూ అండ్ యూ హ్యావ్ పాస్డ్ ఆల్ ది సబ్జెక్ట్స్ అండ్ ఆల్ రిజల్ట్స్ ఆర్ క్లియర్ అండ్ మనీ. సో అనమాట. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి మెయిల్లో సో దాన్ని బేసిస్ చేసుకుని మనం అప్లై చేస్తాం. సో అప్లై చేసినప్పుడు ఫీజు అయితే మనకి £3,300 అనేది ఉందన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడు. సో పర్ స్టూడెంట్ 2 yearsకి £3,300 అనమాట. సో ఆ £3,300 కట్టిన తర్వాత మనం 2 years అయితే ఉండొచ్చు. సో ఆ 2 years ఉన్న తర్వాత మనకి జాబ్ రాలేదు అనుకుంటే మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు అనమాట బ్యాక్ హోమ్ కంట్రీకి. లేదా జాబ్ వస్తే లక్కీగా మనకి మూవ్ అవ్వచ్చు అనమాట ముందుకి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పాత గవర్నమెంట్ నుంచి కూడా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో ఈ ఇయర్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయ్యి మనకి కీర్ స్టామర్ అయితే ప్రైమ్ మినిస్టర్గా వచ్చారో అప్పుడు ఇంకెక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూగా ఉండాలి అంటే సో ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చి ఉండాలి. స్టూడెంట్ అయిపోయిన వెంటనే మనకి మినిమం £28,000 to £30,000 పర్ ఇయర్ ప్యాకేజ్తో వచ్చి ఉంటే అప్పుడు మనం పిఎస్డబ్ల్యూకి ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ ఆ కండిషన్ అయితే ఉంటే కనుక మనకి ఖచ్చితంగా ఎకానమీ అనేది దెబ్బతింటుంది మనకి యూకేకి కూడా. సో అదొకటి వాళ్ళు థింక్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఆపర్చునిటీస్ అనేవి చాలా రేర్ అయిపోతాయి అనమాట స్టూడెంట్స్కి. జస్ట్ ఊరికే చదువుకోవడానికి సో స్టూడెంట్స్కి చాలా తక్కువ అయిపోతాయి అనమాట ఆపర్చునిటీస్. సో ఎట్లా అవుతాయి అనేది ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు మన స్టూడెంట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం చేసుకుంటే మనకి డేస్ అన్నీ కూడా చాలా వరకు వీక్లో కవర్ అయిపోతూ ఉంటుంది. పార్ట్ టైం అంటే మనకి 20 hours per week అనమాట. ఆ 20 hours per weekలో కవర్ చేస్తున్నప్పుడు మిగతా డేస్లో మనకి క్యాషింగ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ అది చాలా రిస్కీ. అండ్ యూకే వచ్చేసి వన్ ఆఫ్ ది షిట్టెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే వన్ ఆఫ్ ది వర్స్ట్ కంట్రీ. మనీ సంపాదించడానికి ఓకే లగ్జరీగా బతకాలి అంటే ఓకేలా మనకి అన్నీ సెట్ అవుతాయి కనుక. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్గా ఉంటూ మనం ఏదైనా చేయాలి అంటే చేయలేమంటే ఎక్స్ట్రాగా మనకి డెలివరీస్ చేయాలన్నా వేరే చోట క్యాషింగ్స్ చేయాలన్నా రిస్కీ మీద చేయాలన్నమాట. సో ప్రపోజల్స్ ఇవన్నీ సో ఈ ప్రపోజల్స్ అన్నీ పెడితే చాలామంది ఎఫెక్ట్ అయిపోతారండి. సో ఎఫెక్ట్ అయిపోయింగ్ కాక యూకే ఎకానమీ కూడా దెబ్బతింటుంది. అదే వాళ్ళ థాట్లో ఉందో లేదో తెలియదు కానీ జస్ట్ నార్మల్గా ఎట్లా అంటే ఎంత నీచంగా అంటే అసలు అది నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అది చూసి. అసలు ఇంకా ప్రతి స్టూడెంట్కి ఒక 30 లక్షల జాబ్ రావాలంటే ఎట్లా 30,000 £28,000 అంటే 28 lakhs 30 lakhs అనమాట. అంతంత జాబులు అంటే రావండి. అప్పుడు ప్రతి స్టూడెంట్కి జాబ్ స్టూడెంట్గా తనకి కాలేజ్ అయిపోగానే జాబ్ వచ్చారు. అది అవ్వదు. అప్పుడు ఎవరికి రాదు పిఎస్డబ్ల్యూ. ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఎవరైతే అప్కమింగ్ వస్తున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అదైతే చాలా నాన్సెన్స్గా ఉంది. సో అది ప్రపోజల్ అయితే ఉంది, ఇంకా డిస్కషన్ అయితే అవుతుంది. ఒకవేళ అది ఇంప్లిమెంట్ అవుతే కనుక 95% స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ఓన్లీ జస్ట్ 5% ఏదో ఆ జాబ్ ఈ జాబ్ చేసుకుంటారనమాట. అది కూడా యాక్సెస్ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ ప్రపోజల్ మినిమం శాలరీ ప్యాకేజ్ అనేది ఉండాలి అనేది ప్రపోజల్ తెస్తే కనుక అప్పుడైతే ఉండదు అనమాట. సో ఇంకొకటి పిహెచ్డబ్ల్యూలో ఉండగా నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, డెలివరీస్ చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు డెలివరీస్ చేయకూడదు. డెలివరీస్ చేస్తే రిస్కీగా చేసిన తర్వాత పోలీసులు పట్టుకుంటే మొత్తం డిపోర్ట్ అయిపోతారు అనమాట ఇండియాకి. డిపోర్ట్ అవ్వడమే కాదు మొత్తం ఎసరికే మొత్తం వస్తుంది అనమాట. మొత్తానికి ఎసరు వచ్చేస్తుంది మొత్తం.
సో అందుకని చెప్పి ఏది చేయడానికి అయితే ఉండదు స్టూడెంట్గా. బట్ స్టూడెంట్గా చేసేటోళ్ళు కూడా ఉన్నారు, డెలివరీస్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు ఇక్కడ. రిస్క్ అంటే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బట్ ఏరియాలో పోలీసులు ఇట్లా వెళ్ళొద్దని, లేదా ఆ డేస్లో సైలెంట్ అయిపోతారు డెలివరీస్ చేయకుండా. సో ఆ టైంలో డెలివరీస్ చేయకుండా సైలెంట్ అయిపోతే రిమైనింగ్ టైంలో చేసుకుంటారు. మొన్న డిసెంబర్ నుంచి మార్చ్ వరకు నరకం చూపించారండి పోలీసులు బాగా. ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళి వస్తుంటే బయట చూసాను చెకింగ్కి. సో ఎంత అంటే అసలు టార్చర్ అయిపోతుంది. అసలు చెకింగ్ చేసేస్తారు. మెయిన్గా ఏమంటారు, బండి చెకింగ్ చేస్తారు, ఇమిగ్రేషన్ బండి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేస్తారు ఇక్కడ ఎక్కువ. సో బండి డాక్యుమెంట్స్ చెక్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. ఏంటి ఉంటుంది, లైసెన్స్ చూస్తారు, సిబిటి కంపల్సరీ బేసిక్ టెస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, ఇన్సూరెన్స్ చూస్తారు, అంతే. ఈ మూడే మెయిన్ చూస్తారు. అండ్ ఇంకొకటి, నువ్వు ఏ అడ్రస్లో అయితే ఉన్నావో ఆ అడ్రస్లోకి 3 ఒకే అడ్రస్లో ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడ ఫైన్. మొత్తం అదంతా ఒక స్టోరీ, మీకు తర్వాత చెప్తాను ఏ సెక్షన్ కింద ఏ ఫైన్, ఏ వెహికల్స్ ఏంటి అనేది. అందుకని చెప్పి అది చేయడం కూడా ఉండదు. సో అన్ని విధాలుగా బ్లాక్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇంకేం చేయలేడు. అది వచ్చేది మనకి 900,000 pounds వస్తుంది, మహా అయితే 1,050 pounds per month. అంటే 1,05,000 1,10,000 వస్తుంది. అందులో రెంట్లో పోతాయి మనకి 40,000-50,000. తర్వాత కరెంటు బిల్లు, గ్రాసరీస్ అన్నీ పోతాయి. ఇంకా పైన 40,000-50,000 మిగులుతాయి. ఏ లోను లేకపోతే కనుక ఆడు చక్కగా బతకచ్చు. లోన్లు ఉండే అన్నీ ఉంటే మనకు టార్చర్ అయిపోతుంది అనమాట మొత్తం. సో ఇది ప్రపోజల్ యూకే గవర్నమెంట్. సో అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది వెయిట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ అయ్యేలోపు ఎవరికైతే స్టూడెంట్స్కి కంప్లీట్ అయిపోయి ఉంటుందో కోర్సు, వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిహెచ్డబ్ల్యూ అయితే అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడు సపోజ్ నాకు రిజల్ట్ మొన్న కాలేజ్ అయితే అయిపోయింది. సో వన్స్ నాకు రిజల్ట్స్ రాగానే వెంటనే పిహెచ్డబ్ల్యూ అప్లై చేస్తాను. నాకు ఇంకా 2 months ఉంది కదా, స్టూడెంట్ వీసా ఉంది కదా ఆగస్ట్ దాకా, అప్పుడు చూద్దాము. తర్వాత లాస్ట్లో మనకి 4 months ఎక్స్టెండ్ అవుతుంది కదా. సో అందుకే లేట్గా అప్లై చేద్దాము. స్టూడెంట్ వీసా అయ్యాక 1.5 month ముందు అప్లై చేద్దాం అనుకుంటే ఏమో ఇప్పుడప్పుడే అయితే ప్రపోజల్ అయితే అవ్వదు. మన కర్మ కొద్ది బ్యాడ్ టైం అని చెప్పి ఇంప్లిమెంట్ అయ్యింది అనుకోండి సపోజ్, ఇంకా మనకి చేసేది అయితే ఏముండదు. అదైతే ఇప్పుడు అయితే ఇంప్లిమెంట్ అయ్యేది ప్రపోజల్ అయితే కాదు, అసలు ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు. మళ్ళీ దాని మీద నెగిటివ్ వచ్చేసి గవర్నమెంట్ ఫాలో సెన్స్ కూడా ఉంటుంది మళ్ళీ దాని మీద. ఎందుకు ఇది తెచ్చారా అంటే మెయిన్గా యూకే నేషనల్స్కి జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసం, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ ప్రపోజల్ అయితే తెచ్చారనమాట. సో అది ఇదో అయితే ప్రపోజల్ ఒకటి. సో చూడండి కంటిన్యూస్గా. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.